యుద్ధ మేఘాలు మళ్ళీ స్టార్ట్ అయిపోయినాయి. అయిపోయింది ఇలా సీజ్ ఫైర్ వచ్చేసింది, మళ్ళీ ముగిసిపోయింది అనుకున్న టయానికి మళ్ళీ వార్ స్టార్ట్ అయ్యేలాగా ఉంది. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మనకు ఈ సీజ్ ఫైర్ చెప్పారో 2 వారాల సీజ్ ఫైర్, ఇప్పుడు ఆ సీజ్ ఫైర్ అనేది ఫెయిల్డ్ అయిపోయింది. దాని తర్వాత యుఎస్ అనేది ఇప్పుడు ప్రస్తుతం మీరు చూసుకున్నట్లయితే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో యుఎస్ తన యొక్క బ్లాకేడ్ని చేస్తూ ఉంటుంది. ఇరాన్ ఎలాగో చేసి ఉంది, దాంతోపాటు అమెరికా కూడా బ్లాక్ చేస్తా అని చెప్తుంది. ఎప్పుడైతే పాకిస్తాన్లో దీనికి సంబంధించిన నెగోషియేషన్ స్టార్ట్ అయ్యాయో అప్పుడే మాకు తెలిసి నీకు చెప్పడం కూడా జరిగింది, పాకిస్తాన్లో జరిగే నెగోషియేషన్స్ అనేవి ఫెయిల్ అవ్వబోతున్నాయని. సేమ్ నేను చెప్పినట్టుగానే జరిగింది. అండ్ ఇక్కడ ఏదైతే ఈ నెగోషియేషన్స్ ఫెయిల్ అవ్వడానికి గల మెయిన్ కారణం ఒకటే అండి. మీరు చూడొచ్చు, అంటే పాకిస్తాన్ ఎలాంటి దేశం అయిపోయిందంటే ఎప్పటికైనా కానీ నెగోషియేషన్స్ చేయాలంటే ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ ఏంటిది, మధ్య వ్యక్తిత్వానికి అటు ఇటు ఇద్దరికి ఈక్వల్గా చెప్పాలి, అప్పుడే నీ మాట ఎవరైనా వింటారు. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ అక్కడ మధ్య వ్యక్తిత్వాన్ని కూర్చున్నప్పుడు యుఎస్ని ఒకలా ట్రీట్ చేస్తుంది, ఇరాన్ ఒకలా ట్రీట్ చేసింది. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే యుఎస్ వచ్చినప్పుడేమో నార్మల్గా కోట్లు వేసుకొని పోయింది, అదే ఇరాన్ వచ్చినప్పుడేమో సెక్యూరిటీతో గన్నులు తీసుకొని పోయింది ఎయిర్పోర్ట్కి. సో ఇలాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు, ఇలాంటి చేస్తున్నప్పుడు నీ మాట ఎవడిండు ఫస్ట్. సెకండ్, ప్రపంచం మొత్తానికి తెలుసు పాకిస్తాన్ అనేది ఎవరి పప్పెట్ అనేది. సో అలానే జరిగింది. నెక్స్ట్ అసలు ఎందుకు ఫెయిల్ అయిందని చూసుకున్నట్లయితే మెయిన్గా ఏంటంటే అమెరికా అంటుంది ఇరాన్కి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా అబాండెంట్ చేసేయి, దాని గురించి అసలు డిస్కస్ చేయొద్దు అని ఆపేసి అన్నట్టు చెప్తుంది. సెకండ్, ఇరాన్కి సంబంధించిన ఇరాన్ దగ్గరలో ఉన్న స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని కంప్లీట్గా ఓపెన్ చేయి, అది కూడా ఎలాంటి టోల్ లేకుండా. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే టోల్ కలెక్ట్ చేస్తుంది ఇరాన్ అనేది, బికాజ్ ఆఫ్ అక్కడ క్రిప్టో కావచ్చు, డీడాలరైజేషన్ కారణంగా అలా చేస్తుంది. సో దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడదాం, ఎందుకంటే చాలా కొంచెం డీటెయిల్గా వెళ్ళిపోతుంది, దాని గురించి డీటెయిల్గా మాట్లాడడం కూడా జరుగుతుంది. సో అందువల్ల దాన్ని పక్కన పెట్టండి. నా ట్రంప్ ఏమనుకుంటున్నాడంటే, ట్రంప్ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా వెళ్ళాలనుకుంటున్నాడు, అదే మల్టీ లేయర్డ్ అప్రోచ్. ఈ మల్టీ లేయర్డ్ అప్రోచ్లో ఏం జరుగుతుందంటే కైనెటిక్గా, దాంతోపాటు ఫైనాన్షియల్గా ఈ 2 విధాలుగా అప్రోచ్ ఉండాలి అని ఇప్పుడు ప్రస్తుతం ట్రంప్ అనుకున్నాడు. దాంట్లో భాగంగా ఈ ఇరాన్ దగ్గర ఉన్న ఏదైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ ఉందో స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేయాలి. తద్వారా కమర్షియల్ షిప్స్ ఏదైతే వస్తాయో కమర్షియల్ షిప్స్ని ఆపాలనుకుంటున్నారు. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఇలా జరుగుతుంది. మొట్టమొదటిసారి మిలిటరీ షిప్స్ కమర్షియల్ షిప్స్ని ఆపడం, ఇది ఇప్పటివరకు ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఇది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇక్కడ మీరు కేవలం ఒక దేశానిదో 2 దేశాలదో ఆపట్లేదు, ఇక్కడ మీరు ప్రపంచానికి చెందిన అన్ని దేశాలు, దాదాపుగా అన్ని పెద్ద దేశాలకు సంబంధించిన షిప్స్ని ఆపుతున్నాం. కాబట్టి ఇలాంటి సమయంలో యుఎస్కి ప్రాబ్లం అవుతుంది. బికాస్ ప్రపంచమంతా ఇప్పటికే ట్రంప్ చేసే పనులకి చాలా కిక్కరిచ్చిపోయింది. ఏందిరా ఇంత నాకు తలకాయ నొప్పి అన్న విధంలో ఉంది. సో ఇలాంటి సమయంలో ఇలాంటి చేయడం ద్వారా ఇది అమెరికా వైపున ఇంకొంచెం చెడుగా తీసుకెళ్లే ఇదవుతుంది. మరి ఫ్యూచర్లో ఏం జరుగుతుందో చూడాల్సిన విషయం. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ట్రంప్ చెప్తున్న రెండో విషయం ఏంటంటే, ఇప్పటి వరకు ఇరాన్ ఏదైతే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్లో సీ మైన్స్ ఏదైతే పెట్టడం జరిగిందో ఆ మైన్స్ని మేము తీసేస్తాం అని చెప్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాలిటీ చూసుకుంటే ఏదైతే యాంటీ మైనింగ్ టెక్నాలజీ ఉండాలో ఆ యాంటీ మైనింగ్ టెక్నాలజీ అనేది ఇక్కడ యుఎస్ దగ్గర లేదు. నెక్స్ట్ ఈ యుఎస్ ఏదైతే చెప్తుందో మేము తీసేస్తాం, స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాకేట్ చేస్తాం, ఇది చేస్తామని, సో దాదాపుగా నేను ఇందాక చెప్పినట్టుగా మైండ్ టెక్నాలజీ లేదు కాబట్టి ఇది ఏం మాట్లాడినా పుకార్లా అయిపోతుంది. ఇంకా ట్రంప్ గురించి సపరేట్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎంత పుకార్లు చేస్తాడో, ఎంత ఫేక్ మాటలు మాట్లాడతాడో. ఎందుకంటే ఎప్పుడో మార్చి 2, 3వ తారీఖుని చెప్పడం జరిగింది, రాబోయే నెక్స్ట్ 72 అవర్స్లో మేము స్ట్రెయిట్ ఆఫ్ హార్మోజ్ని ఆక్రమించుకోబోతున్నామని. ఆ 72 అవర్స్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఇప్పటివరకు అయితే రాలే. నెక్స్ట్ అంటాడు నేను కేవలం 3 రోజులు డెడ్లైన్ ఇస్తున్నా, 4 days డెడ్లైన్ ఇస్తున్నా, లేదు ఈరోజు ఈస్టర్ అందుకే రేప్ చేస్తా, ఇవన్నీ చేస్తూ వచ్చాడు. ట్రంప్ యొక్క పుకార్ల గురించి సపరేట్గా మనం ఇక్కడ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ట్రంప్ ఇచ్చే ధమ్కీలకి ఈవెన్ ఇరాన్ కూడా భయపడడం లేదు. ఫస్ట్ అనుకున్నాం మనం, అబ్బా ఇరాన్ పరిస్థితి ఏమైపోద్దో, యుఎస్ లాంటి పెద్ద తోపు కంట్రీ, అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్న కంట్రీ ముందు ఇరాన్ నిలబడగలుగుతుంది అనుకున్నాం. మరి మీరు చూడవచ్చు ఇరాన్ ఎట్లా కొట్లాడిందో.
కాబట్టి ఇరాన్ అంటే ట్రంప్ చేసే పుకార్లకి, ట్రంప్ ఇచ్చే ధమ్కీలకి ఇక్కడ ఇరాన్ అయితే భయపడడం లేదు. ఎందుకంటే ఇరానే గాజులు వేసుకొని కూర్చోలేదు. మనం చూడొచ్చు లాస్ట్ 30 డేస్లో ఏ విధంగా ఇరాన్ పోరాడింది అనేది. ఇప్పుడు అమెరికా అంటుంది మేము ఇరాన్లో ఉన్న సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మేము డిస్ట్రాయ్ చేస్తామని చెప్తుంది. చూడాలి అసలు ఇరాన్ ఇంకెంత గట్టిగా కౌంటర్ చేస్తుంది అనేది. యూరప్ దీనికి హెల్ప్ఫుల్గా లేదు. మొన్నటి వరకు అమెరికా యొక్క హోప్ ఉన్నది, యూరప్ నాకు సపోర్ట్ ఇస్తుంది, యూరప్ నాకు హెల్ప్ చేస్తుంది, ఫ్రెంచ్ కానీ నెక్స్ట్ వచ్చేసరికి యూకే కానీ ఇవన్నీ సపోర్ట్ చేస్తే అనుకున్నారు. వాళ్ళు తేల్చి చెప్పేస్తున్నారు మేము ఎలాంటి సపోర్ట్ చేయమని. ఇంకా డేంజరస్ విషయం ఏంటంటే అమెరికాకి నాటో అనేది కొలాప్స్ అయ్యే మూడ్లో కనిపిస్తుంది, అలాంటి వర్చ్యూలో ఉంది. బికాజ్ ఒకవేళ ఈ నాటో కింద కొలాప్స్ అయితే హ్యాపీయెస్ట్ పర్సన్ ఎవరైనా ఉంటారా ప్రపంచంలో అంటే అది రష్యా, పుతిన్ మాత్రమే. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నా అంటే ఎప్పుడైతే యుఎస్ అంటే ఈ 90స్లో యుఎస్ఎస్ఆర్కి సంబంధించిన వార్సో అనేది ఉన్నప్పుడు దాన్ని బ్రేక్ చేయాలని యుఎస్ కానీ నాటో కానీ చాలా విపరీతంగా అనుకున్నది. యుఎస్ ఎప్పుడైతే 1990స్లో బ్రోక్ అయిపోయిందో, మొత్తం యుఎస్ఎస్ఆర్ డిస్ట్రాయ్ అయిపోయి కంప్లీట్గా రష్యా లాగా మారుతున్నదో అప్పుడు హ్యాపీ ఫీల్ అయింది యుఎస్ఏ. సో అలాంటి ఒక ఇది ఇప్పుడు యుఎస్ ద్వారానే నాటో అనేది బ్రేక్ అయితే మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ వ్లాడిమిర్ పుతిన్ అవుతాడు, రష్యానే అవుతుంది. సో ఇది ఎంతో దూరంలో లేదు. చూస్తుంటే డెవలప్మెంట్ చూస్తుంటే నాటో ప్రకారం రాబోయే ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ మంత్స్లోనే ఇది జరగబోతుంది అన్నట్టు కనిపిస్తుంది. బికాజ్ ఇక్కడ ఈవెన్ అమెరికానే నేను నాటో నుంచి వెళ్ళిపోతా అంటుండు. సో సరే, నాటో గురించి ఇంకా డీటెయిల్గా వేరే దాంట్లో మాట్లాడదాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యూఎస్ చెప్తున్నది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాకేట్ చేస్తా అని. ఇలా చేయడం ద్వారా వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే 1 ఎనర్జీ సెక్యూరిటీ క్రైసిస్ వస్తుంది, 2 ఫుడ్ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది, 3 ఫెర్టిలైజర్ ప్రైజెస్ ఏదైతే ఉన్నాయో అవి పెరిగిపోతాయి, 4 ఈ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించిన ఇష్యూస్ అనేవి పెరిగిపోతాయి. బికాజ్ ఆ బ్లాకేడ్ చుట్టే చాలా వరకు ఈ ట్రేడ్ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ చుట్టూ అక్కడ బ్లాకేడ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఇలా చేస్తే దీన్ని ఇరాన్ ఎలా తిప్పికొడుతుంది, ఇరాన్ దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది దిస్ పాయింట్ ఆఫ్ టైం అనేది చూడాలి. బికాజ్ యుఎస్ ఏమంటుందంటే యుఎస్కి సంబంధించిన ఏజిస్ కాంబాక్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో, ఈ ఏజిస్ కాంబాక్ట్ సిస్టమ్ ఇస్ నథింగ్ బట్ అడ్వాన్స్డ్ నావీ సిస్టమ్ అనమాట. దీంట్లో అడ్వాన్స్డ్ రాడార్స్ ఉంటాయి, దీంట్లో కంప్లీట్గా డెస్ట్రాయర్స్ని, ఐసీబీఎం అంటే ఇంటర్కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని తీసుకొని వెళ్తుంది ఇది. సో ఎలా అంటే ఒక పెద్ద ఫ్లీట్ని తీసుకొని వెళ్తున్నట్టు వెళ్తుంది. సో ఇలాంటి ఒక ఏజిస్ కాంబాక్ట్ సిస్టమ్ని మేము స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్లో సరౌండ్ చేసి పెడతాము అని యుఎస్ చెప్తుంది. ఇరాన్ వచ్చేసరికి చెప్తుంది మీరు ఎంత పెద్ద పెద్ద షిప్పులు తెచ్చుకున్నా మేము మిమ్మల్ని సర్వనాశనం చేయడానికి మా దగ్గర ఉన్న చిన్న షిప్పులు చాలు. ఇలాంటి మాటలు అసలు ఇరాన్ దగ్గర నుంచి ఎలా వస్తున్నాయి, దాని తెగింపు చూడండి, అమెరికాకి కళ్ళల్లో కళ్ళు పెట్టి ఎట్లా మాట్లాడుతుంది అనేది. ఎందుకంటే లాస్ట్ 30 డేస్లో అది చేసి చూపించింది కాబట్టి దాని మాటలు మనం చురకరగా తీసుకోలేము. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే వాళ్ళ యొక్క స్మాల్ షిప్స్ చాలు. ఎందుకంటే అలాంటి చిన్న షిప్స్ అమెరికా యొక్క బిగ్ షిప్ని టార్గెట్ చేస్తే, ఎక్స్ప్లోజివ్ చేస్తే ఇక్కడ కంప్లీట్ గేమ్ మారిపోతుంది. ఎందుకంటే ఇరాన్ యొక్క స్ట్రాటజీ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇరాన్ ఇక్కడ మ్యాగ్జిన్ డెప్త్ చేయాలని చూస్తుంది. మ్యాగ్జిన్ డెప్త్ అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే అమెరికాకి చెందిన ఎన్నైతే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయో మిడిల్ ఈస్ట్లో వాటన్నిటిని ఇరాన్ అనేది కుప్పగూల్చడం జరిగింది. మనందరికీ తెలుసు. ఇక్కడ ఖతార్ దగ్గర నుంచి ప్రతి యుఏఈ ఇక్కడ అన్ని దాడి చేయడం జరిగింది ఆ స్ట్రెచ్ మొత్తం. సో ఇలా దేంతో దాడి చేసిందంటే ఇరాన్కి సంబంధించిన చీపెస్ట్ డ్రోన్స్ అయిన షాహిద్ డ్రోన్స్తో. ఈ షాహిద్ డ్రోన్స్తో అమెరికాకి చెందిన అడ్వాన్స్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటిని నాశనం చేయడం జరిగింది. సో ఈ తద్వారా అంటే చీపెస్ట్ యూజ్ చేసి అడ్వాన్స్డ్ చాలా పెద్ద ఎత్తున అంటే చాలా ఎక్కువ డబ్బులు ఖర్చు అయ్యే సిస్టమ్స్ని డ్యామేజ్ చేయాలనుకుంటుంది. దీన్నే మనం మ్యాగ్జిన్ డెప్త్ అంటాం. సో ఈ విధంగా చేయాలనుకుంటుంది. మొన్న ఏం జరిగిందంటే మొన్న ఇలా డ్యామేజ్ చేసినప్పుడు అమెరికాకి చెందిన ఎన్నైతే ఇంటర్సెప్టార్స్ ఉన్నాయో ఆ ఇంటర్సెప్టార్స్ యొక్క బ్యాటరీస్ అనేవి ఫెయిల్ అవ్వడం జరిగింది. ఆ బ్యాటరీస్ అనేవి డిప్లీట్ అయినప్పుడు ఈ ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ అనేది అగైన్ మళ్ళీ అమెరికాని హిట్ చేయడం జరుగుతుంది, అమెరికా యొక్క దాని మీద. అందుకే మీరు చూసుకున్నట్టయితే లాస్ట్ 30 డేస్లో ఇరాన్ అమెరికాకి చెందిన 16 ఎయిర్ క్రాఫ్ట్స్ని కుప్పగూల్చడం జరిగింది.
ప్రపంచంలో వన్ ఆఫ్ ద సుపీరియర్, దీన్ని అసలు ఎవడు పడగొట్టలేడు, ఇన్విన్సిబిలిటీ అంటే దీన్ని కొట్టగలిగే సామర్థ్యం ఎవరికి లేదు, ఇంత తోపు ఇది, నో వన్ డేర్ టు డెస్ట్రాయ్ దిస్ అనేలాంటి F-35నే కుప్పగూల్చడం జరిగింది. సో ఇక్కడ ఇరాన్ అనేది వీక్ ప్లేయర్ అయితే కాదు. ఇరాన్ ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ చుట్టూ ఎన్నైతే సీ మైన్స్ వేసిందో ఆ మైన్స్ని అమెరికా తీసేస్తా అని చెప్తుంది. కానీ అమెరికా దగ్గర దానికి సంబంధించిన ఎలాంటి టెక్నాలజీ లేదు, యాంటీ మైన్స్ లేవు, కాబట్టి తీయలేవు. సెకండ్, యుఎస్ సంబంధించిన షిప్స్ ఏదైతే ఉన్నాయో అవి అపాస్టిక్ సిగ్నేచర్లో వస్తున్నాయి. అంటే అపాస్టిక్ సిగ్నేచర్ అంటే దాన్ని చెడు, అంటే ఒక రకంగా స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ని సరౌండ్ చేసి ఇరాన్ మీద ప్రెషర్ తీసుకొచ్చి బ్లాకేడ్ చేయాలని చూస్తుంది. అలాంటి సమయంలో ఇరాన్కి చెందిన చిన్న షిప్స్ కనుక అంత పెద్ద షిప్స్ని కనుక డిస్ట్రాయ్ చేయగలిగితే, ఈవెన్ సింగిల్ షిప్ని డిస్ట్రాయ్ చేయగలిగితే గేమ్ అంతా తిరిగిపోతుంది. బికాజ్ అంటే ఈ టైంలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ యుఎస్ కానివ్వండి, ఇరాన్ కానివ్వండి, ఈ రెండు ఎలాంటి ప్రాబ్లమ్స్ తీసుకొస్తే ప్రపంచానికి అనేది చాలా భయంకరమైంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం సప్లై చైన్ డిస్ట్రప్షన్ జరిగాయి. సెకండ్, ఎనర్జీకి సంబంధించిన ప్రైజెస్ అనేవి మళ్ళీ స్కై రాకెట్ అయితే ఇలాంటి ఇష్యూ జరిగితే. 3, ట్రంప్ ఎవరైతే ఉన్నారో ట్రంప్ని ఎవరైతే వేరే దేశాలు సపోర్ట్ చేస్తే అనుకుంటున్న యూరోప్ కానీ నాటోకి సంబంధించిన వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ చేయలేదు. ఈవెన్ వేరే దేశం నిలబడినా కూడా వాళ్ళు చాలా ప్రాబ్లంలోకి వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు ట్రంప్ యొక్క యూనిలాటరలిజం మీద అసలు చాలా కోపంతో ఉంది. ఒక రకంగా చెప్పాలంటే, అంటే కోపం కూడా ఎలాంటిదంటే ఓపెన్గా చెప్పలేని కోపంలా ఉంది, లోపల మండుతున్న అందరికీ. ఇది ఎప్పుడు ఏమవుతుందో చూడాల్సిన విషయం. ఆబ్వియస్లీ మనం మాట్లాడుకుంటే ఇరాన్కి స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఒక జియోగ్రఫికల్ అసెట్, అదొక న్యాచురల్ షూటింగ్ పాయింట్. దాన్ని ఎప్పటికి కూడా ఇరాన్ వదులుకోవాలని అనుకోదు. బికాజ్ వెపన్స్ని అక్కడి నుంచి తను యూజ్ చేయగలుగుతుంది. అక్కడ నుంచి యూజ్ చేసి ఈ ఏసిమెట్రికల్ స్ట్రాటజీ మీద యుఎస్ని టార్గెట్ చేయగలుగుతుంది ఇరాన్. సో అంత మంచి అసెట్ని ఎవరు వదులుకోవాలనుకుంటారు. సో ఇక్కడ యుఎస్ ఒకవేళ షిప్స్ని పెద్ద షిప్స్ని పంపకుండా చిన్న అంటే గెలవాలంటే చిన్న ఇరాన్ లాంటి చిన్న షిప్స్ని పంపాలంటే అన్ని వేల కిలోమీటర్లు దాటి ఇక్కడికి రావాలంటే చిన్న షిప్స్ ద్వారా అయ్యే పని కాదు. ఆ చిన్న షిప్స్ని మనం ఏమంటామంటే లిటోరల్ కాంబాక్ట్ షిప్స్ అంటాం. ఈ లిటోరల్ కాంబాక్ట్ షిప్స్ అంటే స్మాలర్ షిప్స్ని పంపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే చాలా వేల కిలోమీటర్లు దాటి ఇరాన్ దగ్గరికి, అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్ గడ్డ మీదకి రావాలి. అంత దూరం రావాలంటే అది అయ్యే పని కాదు. 2, వచ్చినప్పటికీ సస్టైన్ అవ్వలేవు. ఎందుకంటే మిడిల్ ఈస్ట్లో ఎన్నైతే బేసెస్ ఉన్నాయో ఆ బేసెస్ అన్ని ఇరాన్ నాశనం చేసింది. కాబట్టి ఇప్పుడు అక్కడ నిలబడిగే స్కోప్ అమెరికాకు దొరకదు. ఇదండి నార్మల్గా ఎట్టకేలకు మనం మాట్లాడుకోవాలంటే వారికి సంబంధించిన మేఘాలు అయితే మళ్ళీ మొదలైనవి. రాబోయే రోజుల్లో ఇది ఏ విధంగా వెళ్తుంది అనేది చూడాల్సిన విషయం. సో మనం అనుకున్నట్టు ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. వెల్సి ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది, ఏది జరిగినా కూడా మీ ముందుకి అప్డేట్ తీసుకొస్తాను. బాయ్ అండ్ జై హింద్.